డాక్టర్ ఎన్కే రాము గారి చేత మన సంస్థ నుండి చిన్నాన్ని ప్రోత్సహిస్తూ క్లాప్స్ అండి. ఆవిడ ఓకే అండి, థ్యాంక్ యూ. కాబట్టి మన పిల్లలను మనం ప్రోత్సహించాలి. వాళ్ళ గురువులను మనం బాగా సత్కరించి వారి దగ్గర ఉన్న విద్యను శిష్యులకు చెప్పేట్టు మనం ప్రోత్సహించాలి.
అలా చేస్తేనే మన కళారంగం 3 పువ్వులు 6 కాయలుగా వదులుతుంది. నేను మహాకవులు నారాయణ రెడ్డి గారు మా గురువు గారు, అట్లాగే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే నందమూరి తారక రామారావు గారు, అలాగే సాలూరు రాజేశ్వరరావు గారు, వీళ్ళందరితో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు. సాలూరు రాజేశ్వరరావు గారు నాతో దాదాపు 100 పాటలు రాయించారు, కొడుకుగా భావించారు రాజేశ్వరరావు గారు. అలాగే నారాయణ గారు, అలాగే రామారావు గారు ముఖ్యమంత్రిగా 30 సార్లు పిలుచుకొచ్చారు. 30 సార్లు ముఖ్యమంత్రిగా ఎవరు ఏ సంస్థకు వెళ్ళలేదు. అంటే మా అనుభవం మాట్లాడి ఆయన కూడా పాటలు రాశారు. మన పార్టీకి కూడా వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నన్ను బాలభవన్ డైరెక్టర్గా వాళ్ళు నియమించారు. నాట్యాన్ని చూస్తున్నప్పుడు సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సామాజిక విద్యాదానకరి మమ అంటూ సరస్వతీదేవి తత్వం మొత్తం కూడా అక్కడ ఆవిష్కృతం అయిపోయింది. తర్వాత మహాలక్ష్మి అమ్మవారి తత్వం కూడా అక్కడ ఆవిష్కృతం చేశారు. చాలా ఆనందం అనిపించింది. ఈ సందర్భంగా ఇక్కడ కార్యక్రమంలో కూడా సరస్వతీదేవి చిత్రపటం పెట్టారు. రాగానే దాన్ని చూశాను. అందరూ కూడా సంగీత సరస్వతులుగా, నాట్య మయూరులుగా ఆ కళామ తల్లి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చిన్నారులకు ఒక చిన్న సందేశం ఇచ్చి నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇక్కడ సరస్వతీదేవి చిత్రపటం పెట్టారు కాబట్టి ఆ సరస్వతి అమ్మవారి నుంచి అందరూ ఒక సందేశం నేర్చుకోండి. సరస్వతీదేవి చిత్రపటం చూస్తే సరస్వతి అమ్మవారు తెల్లటి చీరలో ప్రకాశిస్తూ ఉంటుంది. తెలుపు అంటే సత్వగుణానికి సంకేతం. అంటే మనం ఎప్పుడు సౌమ్యంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, వినయంగా ఉండాలి. దీనికి సత్వగుణం ఉండాలి. కాబట్టి మీరు జీవితంలో ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా సరే ఆ సౌమ్య గుణాన్ని, ఆ సత్వగుణాన్ని సరస్వతి అమ్మవారి నుంచి అందరూ నేర్చుకోండి. అలాగే అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. మీరు ఆ చిత్రపటంలో చూసినా కూడా ఎప్పుడు సరస్వతి అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో జపమాల పట్టుకొని ఉంటుంది, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకొని ఉంటుంది. మిగిలిన 2 చేతులతో వీణ వాయిస్తూ అందరికీ కనిపిస్తుంది. మరి అమ్మవారు మనకి ఏమైనా సందేశం ఇస్తుందా అంటే అద్భుతమైన సందేశం ఇస్తుంది. జపమాల అంటే భక్తికి సంకేతం, పుస్తకాలంటే జ్ఞానానికి సంకేతం. అంటే అందరికీ జ్ఞానము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ 2 ఉంటేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 2 చేతులలో వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ అంటే సకల కళలకు సంకేతం. కాబట్టి నన్ను పూజిస్తే కళలన్నీ చక్కగా వస్తాయి అని సందేశం ఇస్తుంది. అమ్మవారి వాహనం అందరికీ తెలుసు, హంస కదా. హంసకున్న లక్షణం ఏంటి? పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు మాత్రమే స్వీకరిస్తుంది, నీటిని విడిచిపెడుతుంది. అంటే మంచి చెడు ఈ ప్రపంచంలో ఉంటాయి. చిన్నారులందరూ కూడా చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించమని అమ్మవారు అద్భుతమైన సందేశం ఇస్తుంది. కొన్ని చోట్ల సరస్వతి అమ్మవారు నెమలి మీద కూర్చొని కూడా ఉంటుంది. మీరు చిత్రపటాల్లో చూడవచ్చు. నెమలి అంటే అహంకార రాహిత్యానికి సంకేతం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎంత గొప్ప స్థితికి ఎదిగినా సరే మనం అహంకారం ఉండకూడదు, సత్వగుణంతో ఉండాలి. కాబట్టి అందరూ కూడా కళామ తల్లి అనుగ్రహం పొంది నాట్య మయూరులైన, సంగీత సరస్వతులైన సరస్వతి దేవి నుంచి ఈ అద్భుతమైన సందేశం తెలుసుకోండి. అలాగే ఎంత సరస్వతి అనుగ్రహం ఉన్నా లక్ష్మీ కటాక్షి కూడా ఉండాలిగా. జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే అమ్మవారి లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉంటుంది. పద్మాన్ని పంకజం అంటారు. పంకం అంటే బురద, జ అంటే కొట్టెడు. లక్ష్మీదేవి బురదలో నుంచి పుట్టిన పద్మంలో ఎందుకు కూర్చుంది అంటే జీవితంలో ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నా సరే వాటిని అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్ళమని లక్ష్మీదేవి సందేశం ఇస్తుంది. అలాగే పిల్లలందరూ కూడా మీ రకాలలో సంగీత రంగంలో కానీ, నాట్య రంగంలో కానీ ఏవైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే వాటి నుంచి బయటకు వచ్చారనుకోండి, సంకల్ప బలంతో ముందుకు వెళ్ళారనుకోండి, అమ్మవారికి 2 వైపులా ఏముంటాయి? ఏనుగులు ఉంటాయి. ఏనుగుల అధికార పదవులకు సంకేతం, రాజవైభవానికి సంకేతం. అలాంటి రాజవైభవాన్ని పిల్లలందరూ కూడా పొందగలుగుతారు. కాబట్టి సరస్వతి దేవి నుంచి, లక్ష్మీదేవి నుంచి, దేవతలందరికీ సందేశం తెలుసుకోండి. ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సత్వగుణాన్ని పెట్టుకోండి. ఈరోజు మేము సరస్వతి సరశిక్షణాలయం నుంచి
ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. ఇది సెకండ్ టైం చేస్తున్నాము. ఎంతో మందికి స్టేజ్ అనేది ఈ రోజుల్లో ఎవరికి పర్ఫార్మెన్స్ చేయడానికి లేదు కాబట్టి ఇలా ఈ విధంగా అయినా ఒక స్టేజ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఉత్సాహం, ఒక ప్రోత్సాహం చిన్నపిల్లలకి కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఈ రోజు అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. 40 మంది స్టూడెంట్స్ వరకు వచ్చారు. 30 మంది వరకు వోకల్ కచేరీ ఇచ్చారు. తర్వాత డాన్స్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నాట్యం చేశారు. దీనికి పెద్ద పెద్ద అతిథులు, మాకు ముఖ్య అతిథులుగా, గౌరవ అతిథులుగా చాలా పిలిచాము. వాళ్ళలో ముఖ్యమైన వారు బాలబంధు శ్రీ రాము గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. గౌరవ అతిథిగా శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు వచ్చారు. ప్రత్యేక అతిథిగా శ్రీ నేరెళ్ళ మాయాద్రి గారిని ఇన్వైట్ చేశాము. చాలా చక్కగా వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ తరఫున మాకు ఆశీర్వచనం అందించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. ముఖ్యంగా అతిథులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రావణ మాసం స్పెషల్ అని కాదు, శ్రావణ మాసం సందర్భంగానే ఒక అమ్మవారి తలుచుకున్నట్టుగా ఆ అమ్మవారి ఆ పాటలు, అన్నమాచారి కీర్తనలు, లక్ష్మీదేవి అన్నం అది తలుచుకున్నట్టుగా మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాము. అంతే. అందరికీ ధన్యవాదాలండి. మంచిగా నేను ఇప్పుడు చూసిన యాంకర్స్ అందరూ తప్పటి పడడం మనం చేస్తారు కానీ ఆమె తప్పటి పడుతుంది. అది చాలా గొప్ప విషయం, మంచి విషయం. అయితే కొంచెం నేను చెప్పుకునే మాటల్లో కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటంటే మీరందరూ చెప్పినవన్నీ నేను చూపిస్తాను. ఏదున్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఉండాల్సింది. ఉంటే ఆ భగవంతుడే మన యొక్క హృదయంలో నిలబడేది చిరునవ్వు. చిరునవ్వు పెదాలపై, దరహాసం ముఖంపై, కళ్ళల్లో ప్రతిధ్వనిస్తుంటే ఆ చిరునవ్వుతోటి అన్ని దిక్కులా మనం ఆ చిరునవ్వును విసిరేస్తే అది ఎల్లప్పుడూ మనకు కనబడుతూ ఉంటుంది. మనలో అదే వస్తుంది. అప్పుడు నిత్యాన్వేషమై, నిత్య సంతోషమై మీ యొక్క జీవన గమనాన్ని, మరి జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళగలదు. ఆ చిరునవ్వు అనేది లోపిస్తుందంటే దానికి కారణం మనకు పరచింతన ఎక్కువై, రామచింతన తక్కువై. ఆ రామచింతన కావాలంటే మన సరస్వతి లాంటి సరస్వతి స్వర శిక్షణాలయం లాంటి ఎన్నో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక మరియు కళల్ని అభివృద్ధి చెందేటువంటి సంస్థలు కావాలి. ఆమె కేవలం ఒక ప్రిన్సిపాల్గా అలా చేసుకోవడం కాకుండా ప్రేమాలు రాగలదు పిల్లల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అటువంటి మహోన్నతమైనటువంటి మంచి వ్యక్తి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు జరుపుతున్నాము, ఎంతో అభినందనీయం. అందువల్లనే బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి మరి రావడం జరిగింది. మా ఇన్స్టిట్యూట్ పేరు సోల్ఫుల్ మ్యూజిక్ అకాడమీ అండి. ఇది గత 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇలా అన్నమాచార్య సంకీర్తనోత్సవాల్లోనూ, తర్వాత తిరుపతి దేవస్థానం వాళ్ళ కార్యక్రమాల్లో, అదే శ్రీవారి కళ్యాణోత్సవం, అలా అన్నమాచార్య వారి సంకీర్తనంతో మొదలయ్యి ఒక 2-3 పిల్లలతో మొదలు పెట్టినటువంటి సంస్థ ఇప్పుడు 62 పిల్లలకి మేము అన్నమాచార్య వారి సంకీర్తనలు, ఆ తర్వాత చాలా మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న భజనలు, కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నాం. నా చిన్నప్పుడు మా గురువు గారు నిరాగండం పాండురంగారావు గారు, ఆయన దగ్గర నా 8వ ఏట మొదలు పెట్టడం నేర్చుకున్నాను సంగీతం అనేది. చిన్న చిన్న ఓనవాళ్ళు అయితే అక్కడైతే దిద్దడం జరిగింది. ఆ తర్వాత ఐటీ ప్రొఫెషన్, నేను యాక్చువల్లీ ఐటీలో వర్క్ చేస్తాను. బట్ ఆ సంగీతం మీద ఉండేటువంటి మక్కువ అలా ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ వచ్చానో అక్కడ అంతా కూడా నేర్చుకోవడం జరిగింది. చెన్నైలో తిరుప్పావై చిత్ర గారి దగ్గర, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం దాస్ సాహిత్యం చంద్రిక గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నా యొక్క కళ ఏంటంటే సంగీతం అనేది ఎప్పుడు మరుగున పడకూడదు. మన ఉద్యోగం ఏదైనా సరే మన ప్యాషన్ అనేది ముందుకు వెళ్తూ ఉండాలి. మన మనసులో ఏదో ఒక ప్యాషన్ అయితే ఉంటుంది.
అది ఇండియన్ ఆర్ట్స్ ఎస్పెషల్లీ క్లాసికల్ మ్యూజిక్ కి ఒక గొప్ప స్థానం ఉంది. అది అందరూ నేర్చుకోవాలి, దాని యొక్క అనుభూతిని అందరూ అనుభవించాలి. అవునండి, సోల్ఫుల్ మ్యూజిక్ అని స్టార్ట్ చేసాం బెంగళూరులో. అదే అంటే అది బెంగళూరుకి పరిమితం కాదు, అన్ని దేశాల నుంచి నేర్చుకుంటారు. నేను ఇద్దరు ముగ్గురు టీచర్ల సహాయంతో ఇలా నేర్పిస్తున్నాను. తప్పకుండా అండి, భగవంతుడి యొక్క కృప ఉంటే అన్ని మనం అనుకున్నట్టుగా జరుగుతాయి. మేము రామ కోదండ రామ, ఆ తర్వాత అచ్యుతం కేశవం, ఆ తర్వాత చక్కని తల్లికి చాంగుబళ, తిరుతిరి జవరాల తెప్పిస్తాం. చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే మనం 100 మందికి అన్నం పెడితే ఎలా అనిపిస్తుందో, మనకి నచ్చినటువంటి కళ నలుగురు విని చప్పట్లు కొడితే అంత ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నాకన్నా చిన్న చిన్న పిల్లలతో కూడా పాడించడం అనేది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం. కృష్ణప్రియ. నా పేరు శతాక్షి. ఆనంద నర్తన గణపతి. 2 years. చాలా దగ్గర. హ్యాపీ చాలా.